హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. మనం రెగ్యులర్గా పుల్కాలు చేసుకుంటాం కదా, వాటిని చాలా సింపుల్గా ఎప్పుడు చేసినా కూడా అన్ని పుల్కాలు ఈ విధంగానే పొంగేటట్లుగా, అలాగే మనం నెక్స్ట్ డే తిన్నా కూడా అవి చాలా సాఫ్ట్గా ఉండే విధంగా ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుల్కాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిని మిక్స్ చేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ మైదా పిండిని కాకుండా గోధుమ పిండినే యూజ్ చేస్తున్నాను, హెల్దీగా ఉంటుంది కాబట్టి. చపాతీలు పుల్కాలు రెగ్యులర్గా చేసుకుంటాం కాబట్టి మైదా హెల్త్కి అంత మంచిది కాదు, గోధుమ పిండిని యూజ్ చేయడమే చాలా మంచిది. నేను ఇక్కడ పుల్కా మాత్రమే చూపిస్తున్నాను. ఇదే వేలో మనం చపాతీ చేసుకున్నా కూడా ఎప్పుడు చేసుకున్నా పొంగుతాయి. పిండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా అరచేతిలో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని పిండి ముద్దలను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లుకుంటూ చపాతీని ప్రిపేర్ చేసుకుందాం. పుల్కా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరీ పెద్ద సైజు కాకుండా కొంచెం చిన్న సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మందంగా కాకుండా ఈ విధంగా కొంచెం పలుచగా ఉండే విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేసుకునే చపాతీ పూరీ సైజు కన్నా కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా చపాతీ చేసుకునే పాన్ని స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పాన్ వేడైన తర్వాత చపాతీని పాన్ పైన వేసి ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండో సైడ్కి కూడా టర్న్ చేసి మళ్ళొక 2 సెకండ్స్ పాటు అలా వదిలేయాలి. ఇప్పుడు మళ్ళొకసారి టర్న్ చేసుకొని మూడోసారి టర్న్ చేసినప్పుడు డైరెక్ట్గా ఫ్లేమ్ పైన పెట్టేసేయాలి. చూడండి పుల్కా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పుల్కాని ఫ్రై చేసినప్పుడు వైట్గా కాకుండా కొంచెం ఈ విధంగా బ్లాక్ కలర్లోకి వచ్చేలాగానే ఫ్రై చేసుకోవాలి. మరీ వైట్గా ఉంటే పిండిగా చప్పగా అనిపిస్తాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పుల్కాలని ఫస్ట్ పాన్ పైన వేసి బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఒక 2 సెకండ్స్ పాటు ఉంచిన తర్వాత మూడోసారి టర్న్ చేసి ఆ టర్న్ చేసిన థర్డ్ టైంని డైరెక్ట్గా స్టవ్ పైన ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. ఫ్లేమ్ మీద పెట్టగానే స్టవ్ పైన వెంటనే పొంగుతుంది. ఆ తర్వాత మళ్ళొకసారి ఇంకో వైపు కూడా టర్న్ చేసి రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. మనం చపాతీలు కాల్చినప్పుడు టైం ఎక్కువగా పడుతుంది, కానీ పుల్కాలకు అలా కాదు, చాలా తొందరగా ఫినిష్ అవుతుంది. మనం రెడీ చేసుకున్న వెంటనే ఒక బౌల్లోకి పెట్టుకొని పైన మూత పెట్టాలి. ప్రతిసారి మనం పుల్కాని ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఉంచడం వలన పుల్కా మనకి సాఫ్ట్గా ఉంటుంది. చేసిన రోజే కాకుండా నెక్స్ట్ డే కూడా సాఫ్ట్గానే ఉంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో. అదేవిధంగా పుల్కాని మనం ఓపెన్ చేసి చూస్తే కూడా లోపల ఒక పొరలాగా చాలా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా పుల్కాలని ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా ఈ విధంగానే సాఫ్ట్గా ప్రిపేర్ చేస్తాను. మీకు కూడా నచ్చింది కదా, మీరు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి. థ్యాంక్ యూ.